ఫుడ్కి సంబంధించి మనకు వచ్చే డౌట్లు అన్నీ ఇన్ని కాదు. ముఖ్యంగా పండగలు వచ్చినప్పుడు ఏం వండుకోవాలి, ఏం తినాలి అనే రకరకాల సందేహాలు మనని తొలిచేస్తూ ఉంటాయి. ముందుగా వినాయక చవితి వచ్చింది మొన్న, ఆ తర్వాత ఇప్పుడు దసరా నడుస్తుంది, రేపు పొద్దున్న దీపావళి వస్తుంది, ఆనక సంక్రాంతి. మరి పండగలు అనగానే మనకి పిండి వంటలు చేసుకోవాలి కదా. ఒకసారి వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేస్తాము, దసరాకి వేరే చకినాలు చేస్తాము, దీపావళి అంటే అరిసెలు, లడ్డూలు, ఇలా రకరకాల పిండి వంటల మీదకి మన దృష్టి అంతా పోతుంది. మరి ఇవి మన ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అనే ఒక పక్క నుంచి సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి చెయ్యకుండా ఉండలేము, చేసి వాటిని తినలేము, ఇలా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఆహారానికి సంబంధించి మనం కనుక సందేహాలు ఏంటి అనుకుంటే, ఏవి మంచివి, ఏ నూనెలు మంచివి, ఏ పాత్రల్లో వండితే మంచిది, అలాగే ఎటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ మంచివా, మామూలు మంచివా, ఇలా మనకి ఎన్నో సందేహాలు నిరంతరం వస్తూనే ఉంటాయి. ఈ సందేహాలన్నీ తీర్చడానికి ఇవాళ మన స్టూడియోకి వచ్చారు డాక్టర్ లహరి సూరపనేని. ఇవిడ ప్రముఖ న్యూట్రిషనిస్ట్, విదేశాల్లో పిహెచ్డి చేసి వచ్చారు. ఇక్కడ దాదాపు ఒక 10-15 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి లహరి గారు ఇవాళ మన కొన్ని సందేహాలకి సమాధానాలు చెప్తారు. డాక్టర్ లహరి గారితో ఇవాళ మన స్పెషల్ పాడ్కాస్ట్. అంటే ఇప్పుడు చాలామంది నవరాత్రి అనగానే దాండి అని అర్ధరాత్రి వరకు చాలా రోజులు ఉపవాసం చేస్తారు. అప్పటి వరకు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సడన్గా ఈ దాండియా లాంటి హై ఇంటెన్స్ యాక్టివిటీస్ చేయటం వలన కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. 8 to 16 hours అంటే 8 hours ఈటింగ్ విండో అండ్ 16 hours ఫాస్టింగ్ విండో అనేది రీజనబుల్లీ హెల్దీ అండి. సో మనం తినే దాంట్లోనే మార్పులు చేయడం వల్ల చిన్న చిన్న మార్పులతో మొత్తం ఫ్యామిలీని కూడా మనం ఎవరి కోసం వాళ్ళు కొలుచుకొని వండుకొని చేసుకునేదైతే 3 నెలలు, మహా అయితే 6 నెలలు రెస్టారెంట్లో కూర్చొని తినండి. ఎప్పుడైనా ఒక పర్టికులర్ డే అనో ఒక పర్టికులర్ వీక్లో వెళ్దామనో అలా పెట్టుకోండి. ఆయిల్స్ విషయానికి వస్తే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ద క్వాంటిటీ యూ యూజ్. మీరు అసలు ఏ పాయింట్ దగ్గర అయితే మొదలు పెట్టారో ఆ పాయింట్కి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకుండా ఉండడం. హాయ్ అండి లహరి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు దాత్రి. థ్యాంక్ యూ అండి. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా అండి. సో కమింగ్ టు యూ నౌ, మీరు అసలు న్యూట్రిషన్ కోర్స్ చేయాలని మీకు ఎందుకు వచ్చింది, దాన్ని ఎక్కడెక్కడ మీరు చదివారు, ఒక్కసారి మీ వివరాలు ఏమన్నా చెప్పండి. షూర్ అండి. చిన్నప్పటి నుంచి జనరలీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఇంట్రెస్ట్, నాట్ దట్ సంబడి ఫోర్స్డ్ ఆర్ ఎనీథింగ్. పిల్లలకి ఎవరికి ఆటలు ఇష్టం ఉండదండి. సో అలా ఆటలు అట్లా ఫిజికలీ యాక్టివ్గా ఉండటం అనేది అలవాటు. ఆ తర్వాత ఐ స్టడీడ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండి, విచ్ ఇంక్లూడ్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో మనం హార్వెస్ట్ చేసిన దగ్గర నుంచి, హార్వెస్టింగ్ అంటే పంట కోసిన దగ్గర నుంచి, అది ఏదైనా అవ్వచ్చు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రెయిన్స్, పల్సెస్, మీట్, మిల్క్, ఎనీథింగ్, అక్కడ నుంచి మన టేబుల్ మీదకి, మన ప్లేట్ మీదకి వచ్చే వరకు ఎటువంటి ప్రాసెసెస్ ఉంటాయి మధ్యలో అనేది అంతా కూడా ఈ ఫుడ్ టెక్నాలజీ అనేది కవర్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత నేను యుఎస్లో మాస్టర్స్ అండ్ పిహెచ్డి చేశానండి, డాక్టరేట్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఈ జర్నీలో ఏంటంటే నేను వెళ్ళింది ఫుడ్ సైన్సెస్ చేయడానికే. ఇనీషియల్గా ఒక కపుల్ ఆఫ్ క్లాసెస్ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత ఐ సడన్లీ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్ అండ్ ఐ వాంటెడ్ టు పర్స్యూ మోర్ ఇన్ దాట్. అందుకని నేను పిహెచ్డి అనేది న్యూట్రిషన్లో కంటిన్యూ చేశాను, హ్యూమన్ న్యూట్రిషన్లో. సో ఇది ఏం కవర్ చేస్తుందంటే, మనం ప్లేట్లో పెట్టుకున్నాం సరే, ఆ ప్లేట్లో పెట్టుకున్నది మనం తిన్న తర్వాత మన శరీరంలో ఏమవుతుంది, అక్కడ నుంచి మన హెల్త్ మీద ఇంపాక్ట్ ఏంటి. సో ఎండ్ టు ఎండ్ ఆఫ్ ఫుడ్ అనేది నాకు ఇష్టంగా అనిపించి నేను ఆ ఫీల్డ్ చూస్ చేసుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత, పిహెచ్డి అయిన తర్వాత పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్ అంటారండి. సో అది కూడా ఒక 3 years చేశాను. మధ్యలో ఒక 1 year నేను న్యూట్రిషన్ సప్లిమెంట్ కంపెనీ R&Dలో పనిచేశాను. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ, ఐ షుడ్ సే. ఫుడ్తో కనీసం మోర్ దెన్ 20 years ఆఫ్ గ్రేట్ అసోసియేషన్ అయితే ఉంది డెఫినెట్లీ. అండ్ న్యూట్రిషన్ స్పెసిఫికలీ అయితే కనీసం మోర్ దెన్ 12 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూట్రిషన్ అయితే ఉంది అండి. అండ్ ఐ కన్సిడర్, పొద్దున్న లేస్తే మా ప్రొఫెసర్ చెప్పారనమాట, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, ఆయన చెప్పింది ఫుడ్ అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద డే.
పొద్దున్న లేస్తే మన ఆలోచన ఆహారం మీదకి వెళ్తుంది కాబట్టి దాని గురించి అది చాలా ఇంపార్టెంట్. మనం దాని గురించి అంత తెలుసుకుంటే అంత మంచిది అని. ఆ తర్వాత న్యూట్రిషన్ గురించి నేర్చుకున్నప్పుడు చిన్న చిన్న మార్పులతోనే మన ఆహారంలో చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యంలో ఎంత పెద్ద మార్పులు వస్తాయి అనేది అవేర్నెస్ పెరిగిన కొద్దీ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ మోర్ ఇన్ యూజింగ్ దట్ నాలెడ్జ్ టు హెల్ప్ అదర్ పీపుల్. ఓకే. So I always advocate for healthy eating habits rather than one extreme or the other. అదే ప్రతి దానికి మన ఆహారంలో చోటు ఉంటుంది మనం సక్రమంగా చేసినప్పుడు, అంతే. ఇప్పుడు మనకి మొన్న వినాయక చవితి వెళ్ళింది, దసరా నడుస్తోంది, నెక్స్ట్ దీపావళి, అంటే మొత్తం ఫెస్టివ్ సీజన్ అనగానే మనకి ముఖ్యంగా సౌత్ ఇండియన్స్లో చాలా రకాలు ఉంటాయి. అంటే ఇండియా అంతా ఉంటాయి, సౌత్ ఇండియన్స్లో మరిన్ని అంటే ఎక్కువ రకాలు చేసుకోవడం తినడం ఇదంతా ఉంటుంది కదా. అసలు మన ఫుడ్స్లో ఏవి జంక్ అంటారు, ఏవి నిజంగా న్యూట్రిషియస్ మనకి మంచివి? జనరలీ మనము ఇంట్లో తయారు చేసుకునేవి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి, అంటే మనము నాణ్యమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఎంచుకొని దాంతోనే తయారు చేసుకుంటాం కాబట్టి చాలా వరకు లిమిటెడ్ పోర్షన్స్లో అంటే తగినంత మోతాదులో వరకు తీసుకుంటే కనుక జంక్ ఫుడ్ అనాల్సిన అవసరం లేదు. కానీ ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నాము, అలాగే ఎన్నిసార్లు తీసుకుంటున్నాము, ఎంతెంత క్వాంటిటీలో తీసుకుంటున్నాము, దీన్ని బట్టి సేమ్ ఫుడ్ని మనం జంక్ ఫుడ్ అనొచ్చు, సపోర్టింగ్ స్నాక్ అనొచ్చు, ఏ రకంగా అయినా. సో ప్రత్యేకించి ఫుడ్ని మనం కేటగరైజ్ చేయడం కంటే ఇది జంక్ ఫుడ్, ఇది అసలు కొంచెం కూడా తినకూడదు, లేకపోతే ఇది తింటే ఆరోగ్యానికి ప్రమాదం, ఇట్లాంటివి కాకుండా ఇంట్లో చేసుకునే వరకు చాలా వరకు సేఫ్ టు ఈట్ అండి. అయితే మీరు అన్నట్టు పండుగలు వచ్చినప్పుడు ఏంటంటే ఇంట్లో చేసుకునేవి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇంట్లో నిల్వ ఉండటం జరుగుతుంది. అలాగే పండుగల్లో ప్రత్యేకమైనటువంటి పిండి వంటలు లాంటివి తయారు చేసుకోవడం జరుగుతుంది. సో వీటిని మనం పోర్షన్ సైజ్ కనుక మేనేజ్ చేసుకున్నట్టయితే కనుక జంక్ ఫుడ్ అనేటువంటి భయం లేకుండా లిమిటెడ్ క్వాంటిటీలో ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్లీ అది. అంటే ఇప్పుడు మనం కనుక ఫెస్టివ్ ఫుడ్ అనేది తీసుకుంటే ఎక్కువ స్వీట్స్ ఉంటాయి. అవునండి. సో ఈ స్వీట్స్ అనేవి ఎంతవరకు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ, ఇంట్లో అంటే అన్ని జనరల్గా పెద్దవాళ్లే ఉంటారు ఇవి చేసేవాళ్ళు కానీ తినేవాళ్ళు కానీ, వాళ్ళు ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా అని చూస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి వీటి వల్ల ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అట్లా అవకాశం ఉందా? అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో ఏది తీసుకున్నా మనకి ఆరోగ్యానికి సమస్యలు వస్తాయండి. అది పండుగలు ఎప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే. అయితే ఈ పండుగలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మనకి వినాయక చవితి ఉందనుకోండి, ఒకరోజు ఉంటుంది, ఆ రోజు ఒకటో రెండో రకాల స్వీట్స్ తయారు చేసుకోవడం ఇంట్లో, అవి తీసుకోవటం వల్ల ఇబ్బంది ఉండదు. కానీ ఇవాళ రేపు ఏమవుతుంది, వినాయక చవితి అప్పుడు ఇంట్లో తయారు చేసుకోవడం కంటే కూడా బయట నుంచి తెచ్చుకున్నటువంటి స్వీట్స్ కూడా ఇంట్లో పెట్టుకుని, అంటే ఇంట్లో చేసేవి చేస్తూనే ఉన్నారు, దాంతో పాటుగా ఇంకొక 4-5 రకాలు బయట నుంచి తీసుకురావడం. అలా బయట నుంచి తీసుకొచ్చినవి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి కూడా, కాబట్టి వాటిని ఆ తర్వాత ఒక వారం 10 రోజులు తినడం, దీని వలన ఇబ్బంది వస్తుంది తప్ప పండుగ రోజు తీసుకోవటం వలన అప్పటికప్పుడు అయిపోతే ఇబ్బంది లేదు. ఆ రోజు వరకే తయారు చేసుకోవాలి, ఆ రోజే తినేయాలి కూడా, అంత తక్కువ పోర్షన్లో. పండుగ అంటే ఒక 4-5 రకాలు చేస్తాం, రోజు ఒకటో రెండో రకాలు ఉండేది మనకి 4-5 రకాలు ఉంటాయి. సో పండుగ రోజు అనేది ఆ ఒక్క రోజు వరకు పరిమితం చేసుకుంటే అలా తినడం అనేది ఇబ్బంది ఉండదు. అదే మనం ఇప్పుడు నవరాత్రులు వచ్చినాయి అనుకోండి, మొదలుపెట్టిన రోజు నుంచి విజయదశమి దసరా రోజు వరకు ప్రతిరోజు 4-5 రకాలు ఉండకూడదు. పూజ చేస్తారు, నవరాత్రి రోజు పూజ చేస్తారు, ప్రతిరోజు నైవేద్యం పెడతారు, అలా ఉందనుకోండి. ఆ నైవేద్యం అన్నది ప్రసాదం తీసుకున్నట్టు ఒకటో రెండో స్పూన్లు తీసుకుంటే ఏం ఇబ్బంది లేదండి. ప్రతిరోజు స్వీట్ లాగా చేసినా కానీ నార్మల్గా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆల్రెడీ లేని వాళ్ళకైతే ఇబ్బంది లేదు. అయితే ఇవే నైవేద్యాలు కూడా కొంత మనం హెల్దీ ఉండేటువంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నైవేద్యం అంటే తప్పనిసరిగా పాయసమో పరమాన్నమో చేయాల్సిన అవసరం లేదు ప్రతి పూట కూడా. దాని బదులు ఆ 10 రోజుల్లో కనీసం 5 రోజులు పండ్లు పెట్టామనుకోండి, ఒక 4 రోజుల్లో 2 రోజుల్లో నట్స్ పెట్టామనుకోండి, అవి కూడా మనము నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకోవచ్చు. ఉడికించిన గింజలు అవి కూడా, ఉడికించిన గుగ్గిళ్ళు అట్లాంటివి కూడా పెడతారు నైవేద్యం. సో అలా మనము భక్తితో పెట్టేవి కూడా కొంత మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడేలాగా చేసుకుంటే బాగుంటుంది. కానీ అదొక ఎక్స్క్యూజ్గా, అంటే అదొక వంక, ఓకే ఈ 10 రోజులు మనం ఏదైనా తినచ్చు పండుగ వంక పెట్టుకొని అన్నట్టు 10 రోజులు
బాగా ఆయిల్ వేసి ఫ్రై చేసినటువంటివో, లేకపోతే ఎక్కువ నెయ్యి వేసి వండినటువంటివో, చక్కెర బెల్లం ఏదైనా సరే, బెల్లం అనండి, చక్కెర అనండి, తాటి బెల్లం అనండి, దేంతో చేసినా సరే, అలాగే అన్నం బదులు మిల్లెట్ పాయసం చేసుకుంటున్నాము ఇట్లాంటివి చెప్తారు. మీరు ఇంగ్రీడియంట్స్ ఏవి వాడినా కానీ దాంట్లో క్యాలరీ కంటెంట్ కొంత సిమిలర్గానే ఉంటుంది, అట్లాగే న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా కొంత సిమిలర్గానే ఉంటాయి. కాబట్టి తక్కువ క్వాంటిటీలో ప్రసాదం లాగా తీసుకుంటే 1-2 స్పూన్లు, మీరు అన్నం పాయసం తీసుకున్నా, మిల్లెట్ పాయసం తీసుకున్నా 2 స్పూన్స్ తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ జాగ్రత్తల వరకు పాటిస్తే చాలండి. అంటే ఇప్పుడు చాలా మంది నవరాత్రి అనగానే ఓ దాండియా అని అర్ధరాత్రి వరకు చాలా రోజులు ఉపవాసం చేస్తారు, తర్వాత అర్ధరాత్రి వరకు చేస్తారు దాండియా, ఈ డాన్సెస్ అవన్నీ, ఆ తర్వాత తింటారు. 2-3 తర్వాత ఒక్కసారి నైట్ మిడ్ నైట్ అయిపోతుంది, అప్పుడు ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది అట్లా అప్పైగా అప్పుడు ఆయిల్ ఫుడ్ అదంతా కూడా డెఫినెట్ గా ఉంటుందండి. దాని ఇంపాక్ట్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. కేవలం తీసుకున్న ఆహారం వల్ల మాత్రమే కాదు, ఆ నిద్ర వేళలు మారిపోవడం అన్న దాని వలన కూడా మనకి నిద్రకి సంబంధించి కూడా మన శరీరంలో ప్రతి సిస్టమ్ కూడా ఒక హార్మోనల్ రెగ్యులేషన్తో నడుస్తుంది. నిద్రకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఉంటాయి, ఆకలికి సంబంధించినటువంటి హార్మోన్స్ ఉంటాయి. ఇట్లా వీటన్నిటిలో కూడా మార్పులు రావడం అనేది జరుగుతుంది సడన్గా ఆ రొటీన్ మారిపోవటం వలన. సో కనీసం ఇప్పుడు దాండియా కోసం అని అర్ధరాత్రి వరకు ఉంటూ ఉన్నా సరే, ఆహారం విషయంలో మరీ ఎక్కువ చేంజ్ రాకుండా, కనీసం ఇప్పుడు దాండియా మీకు 9 o'clock స్టార్ట్ అవుతుంది అనుకోండి, డిన్నర్ చేసేది 7-7:30కి ముగించుకొని, అంతగా అయితే అలసిపోతారు కాబట్టి దాండియా అయిపోయిన తర్వాత ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్ లాంటివి కాకుండా ఫ్రూట్ కానీ, ఏదైనా లిక్విడ్ బటర్ మిల్క్ లాంటిది కానీ, ఒక గ్లాస్ పాలు కానీ అంతవరకు తీసుకున్నట్టయితే డ్యామేజ్ కంట్రోల్ అనేది చేయొచ్చు కొంత. పూర్తిగా అసలు ఏమీ ఎఫెక్ట్ లేకుండా అంత పాజిటివ్ అనేది కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే, రోజంతా కదలకుండా ఉన్నా కానీ ఆ దాండియా చేసేటప్పుడల్లా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది, నిద్ర డిఫరెన్స్ వస్తుంది. వీటితో పాటుగా మనకి ఏంటంటే ఎక్సెసివ్గా అప్పటి వరకు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సడన్గా ఈ దాండియా లాంటి హై ఇంటెన్స్ యాక్టివిటీస్ చేయటం వలన కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం మనం కొన్ని కేసెస్ కూడా చూసాం కదండి. ఇంతకు ముందు కూడా బాగా అనిపించే వాళ్ళకు కూడా. సో కొంచెం ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కువ హై ఇంటెన్సిటీ అనేది అలవాటు ఉన్న వాళ్ళకైతే అది వేరే విషయం, కానీ ప్రాక్టీస్ అది లేకుండా అందరినీ చూసి ఆ ఉత్సాహం వచ్చేసి మొదలు పెట్టేస్తే అది కొంచెం ఇబ్బంది, కాబట్టి చూసుకోవాలి. అండ్ ఫాస్టింగ్ గురించి ఒకటి అన్నారు కదండి, రోజంతా తినకుండా ఉంటామని. ఒక రకమైన ఫాస్టింగ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఈ ఫాస్టింగ్ అనేది తినకుండా ఉండటం కాకుండా కొంచెము సగ్గుబియ్యంతో చేసినటువంటివి, ఇప్పుడు సాబుదానా వడ అని, సాబుదానా కిచిడి అని అట్లాంటివి తీసుకోవడం, ఉడికించినటువంటి పొటాటోస్, స్వీట్ పొటాటోస్ అలాంటివి తీసుకోవడం, అంతవరకు అంటే గ్రెయిన్స్ లేకుండా మిగతావన్నీ తీసుకోవడం లాగా, దుంపలతో చేసినటువంటివి తీసుకోవడము, పాలతో తయారు చేసినటువంటి పదార్థాలు తీసుకోవడం, ఇటువంటి ఫాస్టింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి టు అన్ ఎక్స్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ ఫాస్టింగ్లో కూడా పేరుకి ఫాస్టింగ్ కానీ కార్బోహైడ్రేట్ కంటెంట్, క్యాలరీ కంటెంట్ బాగా ఎక్కువ వెళ్తుంది. సో దాని గురించి కూడా కొంత మైండ్ఫుల్గా ఉండాలి. నిజంగా మనం ఫాస్టింగ్ అంటున్నాం కానీ మనం ఎప్పుడు తీసుకునే ఆహారం కంటే తక్కువ తీసుకుంటున్నామా లేదా సరిపడా తీసుకుంటున్నామా లేదా అన్నది కూడా కొంత మైండ్ఫుల్గా ఉంటే మంచిది. ఫాస్టింగ్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. చాలా మంది ఇంత ముందు వరకు కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచిది, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేవాళ్ళు. మళ్ళీ ఈ మధ్య ఏమో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది కాదు, దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ముఖ్యంగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. దీని మీద మీరేం చెప్తారు? సో ఆ పర్టికులర్ రీసెర్చ్ అండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నారు అనేది, మనం ఏదైనా రీసెర్చ్ స్టడీ ఉంటే ఆ రీసెర్చ్ స్టడీ గురించి పూర్తిగా తెలియకుండా కేవలం ఆ రిజల్ట్స్ చూసి కంక్లూజన్ డ్రా చేసుకుంటే మనకి సరైన పిక్చర్ అన్నది రాదు. బేసికలీ వాళ్ళు ఏ పర్పస్తో చేశారు, అలాగే ఎలాంటి పార్టిసిపెంట్స్ని ఆ రీసెర్చ్ స్టడీలో ఇంక్లూడ్ చేశారు అనేది కూడా చూడాలి. జనరల్గా ఆలోచిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వైపు సాధారణంగా హెల్త్ బాగానే ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్ళట్లేదు కదా, ఏ వెయిట్ తగ్గడం కోసమనో లేకపోతే ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అలాంటి వాళ్ళు మొదలు పెడుతున్నారు. సో మొదలు పెట్టినప్పుడే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ రిస్క్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఏదో దీనివలన సడన్గా ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోతుంది కనుక అని ఎక్స్ట్రీమ్ చేశారనుకోండి,
ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏది 8 hours Window. ఈటింగ్ విండో కానీ 10 hours ఈటింగ్ విండో కానీ లేదంటే ఇంకా కొంతమంది 6 hours కానీ అట్లా పెట్టుకొని చేయటము. కొంతమంది ఏంటంటే 1 meal a day అంటే ఆల్మోస్ట్ 1 hour మాత్రమే ఈటింగ్ విండో పెట్టుకొని 23 hours ఫాస్టింగ్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే వీటన్నిటిని ఒకటే దాని కింద కేటగరైజ్ చేసినప్పుడు వివిధ రకాల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ వలన వచ్చే ఇంపాక్ట్ అంతా కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే దాని మీదే దాని వల్లనే వస్తోంది అనేది కేటగరైజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అసలు ఆ స్టడీ అనేది ఎలాంటి వాళ్ళ మీద చేశారు అనే దాన్ని బట్టి మనం ఈ రిజల్ట్ మనకి అన్వయించుకోవచ్చా లేదా అనేది చూసుకోవచ్చు. ఓకే. అలా కాకుండా జనరల్గా చూస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అండి కంటిన్యూస్గా తింటూ ఉండడం కాకుండా తినడం అనేటువంటి దానికి ఒక బ్రేక్ ఇచ్చి మన శరీరాన్ని ఆ ఫాస్టింగ్ జోన్లోకి తీసుకెళ్ళడం. జనరలీ యాక్సెప్టబుల్ వచ్చేసి 8 to 16 hours అంటే 8 hours ఈటింగ్ విండో అండ్ 16 hours ఫాస్టింగ్ విండో అనేది రీజనబుల్లీ హెల్దీ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ అడల్ట్ అంటే కొంచెం 18 years 20 years దాటిన వాళ్ళందరూ కూడా చెయ్యదగినది, సేఫ్, ప్రొవైడెడ్ వాళ్ళ లైఫ్ స్టైల్కి ఇది సూట్ అవుతుంది. అలాగే ఏ 8 గంటలు తింటున్నారు అనేది కూడా దీంట్లో ముఖ్యం. అలాగే తిన్న సమయంలో ఏం తింటున్నారు, ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఏ క్వాంటిటీలో తింటున్నారు, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తింటున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి తప్ప కేవలం 8 hours తినేటప్పుడు ఏది తిన్నా ఓకే, ఎంత తిన్నా ఓకే, ఇలాంటి మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా పనికిరాదు. ఎందుకంటే ఎప్పుడు తిన్నా ఎలా తిన్నా సరైన ఫుడ్ సరైన క్వాంటిటీలో తీసుకుంటే మాత్రమే దాని తాలూకు పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మన ఆరోగ్యం మీద ఉంటుంది. అలా కానప్పుడు ఇబ్బందే. బట్ అదర్వైజ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ రిలేటివ్లీ సేఫ్ వే ఆఫ్ ఈటింగ్ హెల్దీ అండి. ఓకే. అంటే ఒక న్యూట్రిషనిస్ట్గా మీరు మీ దగ్గరికి ఒకళ్ళు వెయిట్ లాస్ కోసం వస్తే మీరు చూసే కండిషన్స్ ఏంటి? వాళ్ళ అసలు వెయిట్ లాస్ అనేది వాళ్ళకి అవసరమా కాదా ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ ఆ వెయిట్ అనేది ఎన్ని ఏళ్ల నుంచి లేదా ఎన్ని నెలల నుంచి అది అక్యూములేట్ అయింది, ఎక్స్ట్రా వెయిట్ అనేది దేని వలన అక్యూములేట్ అయింది. కొంతమందికి జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు, కొంతమందికి లైఫ్ స్టైల్ రీజన్స్ ఉండొచ్చు, కొంతమందికి హార్మోనల్ మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉండొచ్చు. సో అసలు ఆ వెయిట్ అనేది అక్యూములేట్ అవ్వడానికి కారణం ఏంటి, దాన్ని బట్టి మనము ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఉంటుందండి. ఆ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే దాంట్లో కూడా జెనరిక్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వీళ్ళకి, లేకపోతే లో ఫ్యాట్ డైట్ వీళ్ళకి, లో కార్బోహైడ్రేట్ డైట్ వీళ్ళకి ఇలా ఉండదండి. వాళ్ళ లైఫ్ స్టైల్కి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి పర్సనలైజ్ చేయాలి. వీళ్ళకి ఇది సూట్ అవుతుందా, చెయ్యగలుగుతారా. ఎప్పుడూ కూడా డైట్ ప్లాన్ అనేది టెంపరీగా 10 రోజులు చేసి ఆపేసేదో 10 నెలలు చేసి ఆపేసేదో కాదు. అది ఒక లైఫ్ స్టైల్గా మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనకి లాంగ్ టర్మ్లో సస్టైనబులా కాదా, అంటే మనం ఇలాంటి ఆహారపు అలవాట్లు చేసుకుంటే కనుక వీటిని మనం లైఫ్ లాంగ్ పాటించగలమా లేదా. అలా పాటించగలము అనుకున్నటువంటి అలవాట్లనే నెమ్మదిగా చేసుకోవటం వలన ఎక్కువ కాలం పాటు ఇన్ అ వే లైఫ్ లాంగ్ కూడా ఆ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది మనం సస్టైన్ చేసుకోగలుగుతాం. అలా కాకుండా బలవంతాన ఈ 5 kgs తగ్గడానికి మాత్రం ఈ 2 నెలల్లో లేకపోతే ఈ నెల నేను ఇంతవరకు ఎలాగోలా పంటి బిగుని చేసేస్తాను అనుకుంటే ఆ తర్వాత ఈ వదిలించుకున్న బరువు అంతా కూడా మళ్ళీ తిరిగి వస్తుంది, ఆ పైన కూడా ఇంకొంచెం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. దానికి ఆన్సర్ మనకి సరిగ్గా లేకపోతే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు మీ క్లయింట్స్లో ఎవరైనా అట్లా చూసారా, వచ్చి మీరు చెప్పినంత వరకు చేసి తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఒబెసిటీ ఆర్ అట్లా వాళ్ళ ప్రాబ్లంలోకి? వెరీ వెరీ రేర్ అండి. ద రీజన్ బీయింగ్ ముందే నేను అడుగుతాను. సో మీరు వెయిట్ లాస్ అనేది గోల్గా పెట్టుకొని రాకూడదు. ఆరోగ్యం మెరుగవ్వాలి అనేది గోల్గా పెట్టుకొని వచ్చారనుకోండి, ఆరోగ్యం మెరుగవ్వటానికి మనం ఏమేం చెయ్యాలి అనేది మన అలవాట్లు మార్చుకోవటం మీద ఉంటుంది. సో ఐ హెల్ప్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజింగ్ ద హ్యాబిట్స్. ఆ చేంజింగ్ ద హ్యాబిట్స్లో కూడా మనకి ఎటువంటివి వాళ్ళ లైఫ్ స్టైల్లో స్టిక్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు సంబడి ఈజ్ దేర్, వాళ్ళకి అసలు పచ్చి కూరగాయలు అంటే పడనే పడదు, సలాడ్స్ అనేవి వాళ్ళు తినలేరు అనుకోండి, దే డోంట్ హ్యావ్ టు హ్యావ్ సలాడ్స్ ఇన్ దేర్ డయట్. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పటివరకు ఎలా చేస్తున్నారు, 1-2 చిన్న మార్పులతో మొత్తం హోల్ ఫ్యామిలీ అంతా కూడా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వైపు ఎలా వెళ్ళగలరు, ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తాం. కాబట్టి వెరీ రేర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదు నిజానికి. నేను ఇచ్చే డైట్ ప్లాన్ ఏంటంటే
ఇవాళ నుంచి ఒక 10 రోజులు చేయండి, లేకపోతే వారానికి ఒక డైట్ ప్లాన్ మార్చేయటము, ఈ వారం రోజులు అయిపోయింది కదా నెక్స్ట్ వారం అంతా ఇది చేయండి, ఇలా ఉండదండి. మనం ఒక్కొక్క అలవాటు నెమ్మదిగా మార్చుకుంటూ వెళ్దాం. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ జర్నీ. ఓకే. అలా అని మీరు ప్రతి వారం నా దగ్గరికి రావాలి, ప్రతి నెల నా దగ్గరికి రావాలి అనేది ఉండదు. ఒక అలవాటు మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు మీ అలవాటు ఈ అలవాటు నాకు వచ్చేసింది, ఓకే, ఉదయం లేచిన తర్వాత నీళ్లు తాగడం, లేకపోతే బ్రష్ చేసుకోవడం, ప్రతిరోజు స్నానం చేయడం అనేది ఎంత న్యాచురల్గా అలవాటు అయిపోయిందో, ఇలా బ్రేక్ఫాస్ట్లో ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది నాకు అంత న్యాచురల్గా అలవాటు అయిపోయింది అనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్. కానీ ఇదేంటంటే పర్మనెంట్గా మన లైఫ్ స్టైల్ని హెల్తీగా చేంజ్ చేసుకోవడం. సో మీరు అసలు ఏ పాయింట్ దగ్గర అయితే మొదలు పెట్టారో ఆ పాయింట్కి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకుండా ఉండడం. సో ఎటువంటి అలవాట్ల వలన మీరు ఇక్కడ ఎండప్ అయ్యారో మళ్ళీ ఆ పాయింట్కి వెళ్ళకూడదు, అంతే. అంటే ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ యాంగిల్లో అడుగుతాను. ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ని, ఇంట్లో మా భర్త పిల్లలు వాళ్ళందరూ ఉంటారు, అత్తమామలు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ అలవాటు అయి ఉంటుంది. అలా నాకేమో కొంత నా ఒబెసిటీ దృష్ట్యా లేకపోతే నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ దృష్ట్యా నేను కొంత చెయ్యాలి, చేంజ్ అవ్వాలి, కానీ దానికి ఇంట్లో వాళ్ళ సహకారం ఉండదు. అప్పుడు మీరేం చెప్తారు? జనరలీ అండి, ఐ ప్రిఫర్ టు హ్యావ్ అట్లీస్ట్ వన్ అదర్ ఫ్యామిలీ మెంబర్ ఇంక్లూడెడ్. ఎప్పుడు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఉండాలి, సహకారం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరూ సహకరించట్లేదు అన్నారు హౌస్ వైఫ్కి, ఈవిడ మూల పడితే వాళ్ళు ఎవరైనా వాళ్ళ పనులు సక్రమంగా చేసుకోగలరా? సో ఒక్కసారి ఆ మెసేజ్ అన్నది వాళ్ళకు కూడా తెలియాలి. కాబట్టి ఐ లైక్ టు ఇంక్లూడ్ అట్లీస్ట్ వన్ పర్సన్. స్పౌస్ సపోర్ట్ ఉన్నప్పుడు ఇది మోర్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇద్దరిని కలిపి ఎడ్యుకేట్ చేయటం. అట్లాగే మొత్తం ఇప్పుడు అత్తమావ గారులకి కానీ వాళ్ళ అమ్మ నాన్నగారులకి కానీ ఇప్పుడు ఎవరైనా ఉంటున్నారు కదండి. సో వాళ్ళకి సెపరేట్గా ఉండడము, పిల్లలకి సెపరేట్గా ఉండటం, పేరెంట్స్కి సెపరేట్గా ఉండటం, ఇన్ని ఉన్నప్పుడు దీంట్లో ఏ ఒక్క కాంపోనెంట్తో అయినా సరే మనం ఎట్లా మేనేజ్ చేయొచ్చు అనేది వాళ్ళతో చర్చించి వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న పనికి ఎక్స్ట్రా యాడ్ అవ్వకుండా ఎలా చేయొచ్చు అనేది సలహా ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు ఏ పనైనా అండి, మీరు దానికి పైన ఒక 10 యాడ్ చేశారనుకోండి, ఇనీషియల్ 10 days బాగానే ఉంటుంది. ఒక్కరోజు ఎప్పుడు నీరసంగా ఉంది, చేయలేకపోయారు, ఆ రోజు పోతే ఇంక పోయినట్టే. చాలా వరకు ఈ డైటింగ్ కేసెస్ కానీ అంటే హెల్దీ లైఫ్ స్టైల్ కేసెస్ ఫెయిల్ అవడం కారణం అన్నది అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కొంతమంది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిల్లెట్ డైట్స్ కి వాటికి వెళ్ళిపోయారు. వెళ్ళి కొన్ని రోజులు నిజంగా చాలా తగ్గారు, నియర్లీ 5 to 10 kgs తగ్గారు. కానీ తర్వాత మెల్లిమెల్లిగా అది మళ్ళీ తగ్గించుకుని వాళ్ళ కోసం వాళ్ళు సెపరేట్ గా వండుకోవాలి అనేది కొన్ని రోజులు ఆ మోటివేషన్ ఉంటుందండి. మనం మోటివేషన్ మీద ఎక్కువ రోజులు డిపెండ్ అవ్వకూడదు మీరు చెప్పినట్లు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఓకే, ఇంట్లో వాళ్ళందరూ రైసే తినడానికి అలవాటు పడ్డారు అనుకోండి, ఆ రైసే పెట్టుకొని మనం పోర్షన్స్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో చూసుకోవచ్చు. కొన్ని ఫుడ్స్ ఎక్కువ తినాల్సి రావచ్చు, కొన్ని తక్కువ తినాల్సి రావచ్చు. సో ఏది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ లేకుండా. మనం ఎప్పుడైతే ఎక్కువ శ్రమ లేకుండా చేసుకోగలమో అలాంటి పని మనం ఎక్కువ కాలం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏదైనా పనిని మనం ఎక్కువ కాలం చేసినప్పుడు అది మనకు అలవాటుగా మారుతుంది. ఒకసారి అలవాటుగా మారినప్పుడు మనకు అది శ్రమ అనిపించదు. సో ఈ రొటీన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనేది కొంత. ఇప్పుడు ఇంకొకటి, మీరు ఇంకొక మాట అన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నప్పుడు పిల్లలకి ఒకటి చేసి పెట్టడం, పెద్దవాళ్ళకి ఒకటి చేసి పెట్టడం అని. పిల్లల్ని కూడా గ్రాడ్యువల్గా ఇంక్లూడ్ చేయాలండి. ఎందుకంటే మీరు ఒక రకమైన ఆహారపు అలవాట్లు ఫాలో అయ్యి ఈ పొజిషన్కి వచ్చారు, మీరున్న పొజిషన్ మీకు నచ్చట్లేదు, మీరు మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మరి మీ పిల్లల్ని కూడా అదే దారిలో ఎందుకు పంపిస్తున్నారు? వాళ్ళకి ఇప్పుడే మారిస్తే 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి అవసరం ఉండదు కదా. సో పిల్లలకు కూడా జనరల్లీ పిల్లలు వినరు, పిల్లలు చెయ్యరు అనుకుంటామండి. కానీ పిల్లలు వాళ్ళ టీచర్స్ చెప్తే వింటారు. సో స్కూల్స్లో కొంత ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి. అట్లాగే పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ చేసేటప్పుడు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఈరోజు కాకపోతే 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం తర్వాత అయినా ఏదైనా సరే రెపిటేటివ్గా చూసినప్పుడు మనకు అలవాటు, చేసినప్పుడు అలవాటు. సో ఈ అలవాటు అనేది పిల్లలకు కూడా క్రియేట్ చేయడానికి ఎలా చేయొచ్చు, పిల్లల ఏజ్ గ్రూప్ని బట్టి పిల్లలకు కూడా కొంతవరకు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా హెల్దీగా ఉండేలాగా చేయటం జరుగుతుంది. సో ఎంటైర్ ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో వాళ్ళ ఆహారపు అలవాట్ల విషయంలో మార్పు వచ్చినప్పుడు అది ఎంటైర్ ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుంది. అలా అయినప్పుడు మాత్రమే ఆ రిజల్ట్ పర్మనెంట్గా ఉంటుంది.
ఓకే. ఎవరి కోసం వాళ్ళు కొలుచుకొని వండుకొని చేసుకునేదైతే 3 నెలలు, మహా అయితే 6 నెలలు. బాగా కొంతమంది ఉంటారు ఎలా అయినా ఈ 10 కేజీలు తగ్గి తీరాలి అని. అంత పట్టుదల ఉన్న వాళ్ళు 6 నెలలు చేయగలరు, తర్వాత కష్టంగా ఉంటుంది, చేయలేరు అట్లా. సో మనం తినే దాంట్లోనే మార్పులు చేయడం వల్ల చిన్న చిన్న మార్పులతో మొత్తం ఫ్యామిలీని కూడా మనం హెల్తీగా హెల్తీ లైఫ్ స్టైల్ చేసుకోవచ్చు. వైపు నడిపించవచ్చు. డెఫినెట్గా అండి, అలా చేయటం మాత్రమే ఈజియెస్ట్ వే అంటాను, మోర్ పర్మనెంట్. అదే ఆ మార్పు అనేది మోర్ పర్మనెంట్. ఇప్పుడు ఎప్పుడైనా కొంతమందిని చూస్తే అండి, చాలా వరకు ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటారు, ఒక్కొక్కసారి చూస్తే ఫ్యామిలీ అంతా ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది. ఎందుకని? మన ఆహారపు అలవాట్లు అన్నీ కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేసేవి చాలా ఉంటాయి. సో ఒక మనిషి లాగా కాకుండా మనం ఒక ఎంటిటీ లాగా ఫ్యామిలీ అన్నది మనం ఈ రకమైన ఆహారపు అలవాట్లు చేసుకుందాము, కొన్ని బేసిక్ రూల్స్ పెట్టుకుందాం, ఇంతవరకు ఫాలో అవుదాం అనుకుంటే ఓవరాల్గా ఒక పాయింట్ నుంచి ఒక హెల్దీ పాయింట్కి ఒక 1 ఇయర్లో మార్పు వచ్చినా కానీ దట్స్ అ పర్మనెంట్ చేంజ్. ఈ పిల్లలు రేపొద్దున వెన్ దే ఆర్ అడల్ట్స్, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు దే ఆల్సో చేంజ్ ఇన్ టు అ హెల్దీ ఫ్యామిలీ. సో ఈ రకంగా మనం జనరేషనల్గా ఈ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి అందించగలుగుతాము. అండ్ ఓవరాల్గా యాజ్ అ సొసైటీ ఆల్సో మనం హెల్దియర్ తయారవగలుగుతాం. అది ఓకే. ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు హెల్త్ అవేర్నెస్, ఎక్సర్సైజ్ చేయడం ఇదంతా పెరిగింది కదా, అయినా కూడా ఇంకా డిసీజెస్ కూడా అంటే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోతారు. తర్వాత మనకంటే మనం ఎంత పాష్గా అంటే పాష్ అని కూడా చెప్పను, హెల్దీ ఫుడ్స్ తింటూ జాగ్రత్తగా ఉన్నా కూడా కాయ కష్టం చేసుకుంటూ ఉండే వాళ్ళలో చూస్తే వాళ్ళలో పెద్ద ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు అనిపించవు. వాళ్ళు చాలా బాగా పని చేసుకుంటూ హాయిగా ఉంటారు. మనమేమో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కొంతమంది అంటూ ఉంటారు. ఈ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎంటైర్లీ ట్రూ అండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్ అది చూస్తే మనకి అర్బన్ ఏరియాస్లో ఎట్లా అయితే ఒబెసిటీ కానీ డయాబెటీస్ కానీ ఉందో, ఇలాగే ప్రివలెంట్గా రూరల్ ఏరియాస్లో కూడా ఈవెన్ శారీరక శ్రమ చేసేవాళ్ళు, ఇప్పుడు హౌస్ హెల్ప్ ఉన్నారనుకోండి, వాళ్ళు 4 ఇళ్లలో పని చేస్తారు, కానీ చాలా మందిలో వాళ్ళలో కూడా మనం ఇప్పుడు ఈ మధ్య డయాబెటీస్ అది చూస్తున్నాం కదండి, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. సో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నా కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. సో పూర్తిగా లేదు అనేది చెప్పలేము, కానీ ఎక్కువ అవుట్డోర్ వర్క్ చేసే వాళ్ళలో, అవుట్డోర్ వర్క్ అంటే పొలాల్లో శ్రమ చేసే వాళ్ళలో అట్లా చూసినట్టయితే కనుక వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటము, అట్లాగే నడక అనేది వాళ్ళ జీవనశైలిలో భాగం అయినప్పుడు, అంటే వాకింగ్ తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో, అంటే బండి లేకపోవటం మూలాను, వెహికల్ లేకపోవటం మూలాను, లేకపోతే వాళ్ళకి అసలు నడక అనేది చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉండటం మూలాను, ఇట్లా కదలిక ఎక్కువగా ఉన్న మనుషుల్లో డిసీజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో కదలిక అనేది మనం తప్పనిసరిగా ఫోకస్ చేయాలండి. కదలిక అంటే కేవలం ఎక్సర్సైజ్ కోసం ఒక అరగంటో గంటో స్పెండ్ చేయటం అని కాదు, రోజు మొత్తం మీద ఎంతసేపు వీలుంటే అంతసేపు మూవ్మెంట్ అనేది ఉండేలాగా చూసుకోవాలి, కాన్స్టెంట్గా కూర్చొని ఉండటం కాకుండా. తీసుకునేటువంటి ఆహారం విషయానికి వస్తే హెల్దీ ఫుడ్స్ అన్నారు. హెల్దీ ఫుడ్స్, అన్హెల్దీ ఫుడ్స్ అనేవి కేటగిరీస్ కాదండి, అది ఒక స్కేల్ అని చెప్పొచ్చు. నిజానికి ఒక బాక్స్ హెల్దీ, ఒక బాక్స్ అన్హెల్దీ అని కాదు. అన్హెల్దీ నుంచి హెల్దీ వరకు అనేది ఒక స్కేల్ లాగా ఉంటుంది. ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది. క్వాంటిటీ తీసుకున్నప్పుడు కూడా ఈ ప్లేస్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, జనరల్లీ దే ఆర్ కన్సిడర్డ్ హెల్దీ, కానీ మీరు మిగతా ఫుడ్స్ అన్నీ వదిలేసి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటున్నారనుకోండి, దట్ ఆల్సో కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్. ఫ్రూట్స్ ఆర్ నాట్ అన్హెల్దీ, యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ అన్హెల్దీ. సో ఈ అవేర్నెస్ కూడా రావాలి. అలా వచ్చినప్పుడే మనం హెల్దీ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో పిల్లల దగ్గర వచ్చాం కాబట్టి పిల్లలతో వచ్చే పెద్ద సమస్య జంక్ ఫుడ్. అందులో మనకి ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ అవన్నీ ఉన్నాయి. మనకి చెప్పి సగం చెప్పకుండా సగం పిల్లలు జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోతున్నారు. ఎంతవరకు వాళ్ళకి ఎలా చేయొచ్చు, వాళ్ళని ఎట్లా ఈ జంక్ ఫుడ్ నుంచి మనం మార్పించవచ్చు, అంటే వాళ్ళ హ్యాబిట్స్ని కొంతవరకైనా మనం వాళ్ళని మార్చగలమా? వాళ్ళకి ఎంతవరకు, అంటే పిల్లలు ఎట్లా ఆర్గ్యూ చేస్తారంటే, మేము హోల్ వీట్ పిజ్జాయే కదా మేము తింటుంది, అందులో వెజిటబుల్స్ ఉన్నాయి కదా, తర్వాత టాకోస్, బర్గర్స్ ఏం తీసుకున్నా అందులో మళ్ళీ మేము హెల్తీగా వెజిటబుల్స్ అవన్నీ ఉంటున్నాయి, ఎందుకు మీరు దాన్ని అపోజ్ చేస్తున్నారు? సో వాళ్ళ వైపు నుంచి కూడా దేర్ ఈస్ అ పాయింట్ అండి. ఎందుకని మనం కేటగరైజ్ చేసి చెప్పాము, హోల్ వీట్ అయితే ఓకే, రైట్? సో
అందుకనే ఆ హెల్దీ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ కేటగిరీ అనేది బ్యాక్ ఫైర్ అయ్యేది ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే. బెటర్ వుడ్ బి కన్సిడర్ దిస్ మోర్ యాజ్ లగ్జరీ ఫుడ్. ఓకే, యూ కెనాట్ హ్యావ్ లగ్జరీ ఎవ్రీ సింగిల్ డే ఆర్ వెరీ ఫ్రీక్వెంట్లీ. అకేషన్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ అ బర్గర్, ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ అ పిజ్జా. కానీ ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తున్నారు? వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు అనేది కరెక్ట్ కాదు. యూ సెట్ సమ్ గ్రౌండ్ రూల్స్ సేయింగ్ యు ఆర్ అలౌడ్ టు హ్యావ్ ఐస్ క్రీమ్. ఓకే, మీకు ఐస్ క్రీమ్ కావాలంటే ఓకే, చాక్లెట్ కావాలంటే ఓకే, ఆర్ పిజ్జా కావాలంటే ఓకే. కానీ ఎప్పుడు ఒక పర్టిక్యులర్ డే అనేది పెట్టుకోండి. నెలకు ఒకసారను, 2 వారాలకు ఒకసారను. ఇప్పుడు ఏంటంటే బాగా వారానికి ఒకసారి అలవాటు అయిపోయినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ కొంత తగ్గించుకోవటం. అలాగే ఒకటేసారి మల్టిపుల్ ఇండల్జెన్సెస్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్ ఆర్డర్ చేస్తే దాంతో పాటు ఫ్రైస్, కూల్ డ్రింక్, అవును, వీటిని సెపరేట్ చేయండి. ఈ వారం మీరు కావాలంటే బర్గర్ ఆర్డర్ చేసుకోండి, కానీ ఓన్లీ బర్గర్. అట్లాగే నెక్స్ట్ వీక్ కావాలంటే ఓన్లీ ఫ్రైస్. సో యూ సెపరేట్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ జర్నీ అండి. ఇప్పటి వరకు గత 3 ఏళ్ళుగా, ముఖ్యంగా కోవిడ్ టైంలో అయిన అలవాట్లు సడన్గా 3 నెలల్లో మారిపోవు. దానికి నిజంగానే ఒక ప్రణాళిక అనేది ఉండాలి, ఒక ఆలోచన అనేది ఉండాలి. కన్సిస్టెంట్గా మనం రెపిటేటివ్గా అదే చెయ్యాలి. వాళ్ళకి ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట మీద నిలబడి మనం కూడా చెయ్యాలి. అంతేగాని సరేలే, ఈ రోజుకి ఓకేలే, ఈ రోజుకి పాపంలే అనేది కొంచెం మన ఆలోచన కూడా మార్చుకొని వీఆర్ నాట్ బిహేవింగ్ హార్ట్లెస్ విత్ దెమ్. అంటే ఏదో అయ్యో పాపం వాళ్ళు ఏమడిగినా ఇవ్వలేకపోతున్నాం, ఈ గిల్ట్ కాదండి. వాళ్ళు ఏమడిగినా ఇవ్వటం అనేది వాళ్ళకి లాభం కలిగించేదా, నష్టం కలిగించేదా అనేది కూడా మనం ఒక్క స్టెప్ ముందుకెళ్ళి చూసుకుంటే కానీ మన డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోవడం జరగదు. సో ఓకే, యూ కెన్ స్టిల్ స్ప్రెడ్ ఇట్ సేయింగ్ యూ స్టిల్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ వై యు ఆర్ సేయింగ్ దట్. ఇది బ్యాడ్ అందుకని వద్దంటున్నాను కాదు. దీస్ ఆర్ ఫుడ్స్ వెన్ ఈటెన్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్లీ మన హెల్త్ పాడవుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన లైఫ్ అనేది బాగుంటుంది, మనం ఏం కావాలన్నా అకాంప్లిష్ చేసుకోగలము. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇది రెగ్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏది కావాలనిపిస్తే అప్పుడు యాప్లో ఆర్డర్ చేయడం కాదు. ఇంకొకటండి, యాప్లో ఆర్డర్ చేసుకోవటం అనేది ఎంత తగ్గించుకుంటే ఆరోగ్యం అంత మెరుగవుతుంది. నేను తినద్దని చెప్పట్లేదు, కానీ మీరు పోనీ ఒక అకేషన్ పెట్టుకోండి, ఒక రొటీన్ లాగా. ఓకే, నెలలో మొదటి ఆదివారమనో, లేకపోతే ఆఖరి ఆదివారమనో, సెకండ్ సండే అనో, ఏదో ఒకటి ఫ్యామిలీ అంతా కలిసి బయటికి వెళ్ళి చూస్ చేసుకుని తినడము. అక్కడే ఏం తినాలో అక్కడ తినేసి వచ్చేయటం, ఇంటికి క్యారీ చేయొద్దు. ఇది ఒక రూల్ పెట్టుకోవచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి వర్క్ అవుతుంది. సో మీ ఫ్యామిలీకి ఏది వర్క్ అవుతుంది అనేది మీరందరూ ఫ్యామిలీగా కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక అగ్రిమెంట్కి వచ్చి యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ దాట్. అంటే చాలా మంది పెద్దవాళ్ళు కూడా, ఈవెన్ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ, మనం చిన్నప్పటి నుంచి మన తరతరాలుగా తింటున్న తిండి ఇది, ఈవెన్ పిండి వంటలు అట్లాంటివి కూడా, అవన్నీ తిని మేమందరం హెల్దీగానే ఉన్నాం, మా పూర్వీకులు బాగానే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మీరెందుకు ఇలా చెప్తున్నారు? 70 years దాటిన వాళ్ళలో ఇప్పుడు ఏ పర్సంటేజ్ వాళ్ళకి బీపీలు, షుగర్లు అవన్నీ రాకుండా ఉన్నాయండి? అవునా? అది హెల్దీగా ఉంటామా? రోజుకి 5-6 టాబ్లెట్లు వేసుకోవడం అనేది నిజంగా హెల్దీగా ఉంటామని చెప్తారా? కాదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ ఫ్యాలసీ, రాంగ్ అజంప్షన్ అనమాట. 2, పిండి వంటలు సంవత్సరం అంతా ఉండేయా అండి ఇంట్లో? పండుగలు వచ్చినప్పుడు దసరాకు చేసేవాళ్ళు, దీపావళికి చేసేవాళ్ళు, సంక్రాంతికి చేసేవాళ్ళు. ఆ పిండి వంటలు అనేవి ఆ పండగకి ముందు 2 రోజులు, తర్వాత 3 రోజులు ఉండేవి. ఆ 5 రోజుల్ని మీరు ఇంకొక 15 రోజులకు ఎక్స్టెండ్ చేసి మేము చిన్నప్పుడంతా ఇవే తిన్నాం కదా అంటే, చిన్నప్పుడు మీరు ఎంతకాలం తిన్నారు? అలాగే మీ చిన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవాళ్ళు, సైకిల్ వేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, 2 కిలోమీటర్లు కాదు కదా, 200 మీటర్లైనా పిల్లలు ఎవరైనా నడిచి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? మీ చిన్నప్పుడు మీరు టీవీల ముందు గంటల గంటలు కూర్చునే వాళ్ళ? లేరు కదా. సో వీటన్నిటి గురించి మర్చిపోయి అప్పుడు ఉన్నటువంటి లగ్జరీస్ మాత్రం కంటిన్యూ చేస్తాము, అప్పుడు ఉన్నటువంటి శారీరక శ్రమ కంటిన్యూ చేయము అంటే కుదరదు. 2, ఫుడ్ క్వాలిటీ అనేది మారిందండి. చిన్నప్పుడు చేసేవి ఆ ఇంగ్రీడియంట్స్ కానీ అవన్నీ, ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డిఫరెన్స్ అనేది డెఫినెట్గా ఉంది. ఎందుకు? సాయిల్ క్వాలిటీ మారింది. సాయిల్ క్వాలిటీ మారినప్పుడు దాంట్లో నుంచి వచ్చేవే కదండి ఆహారం అంతా కూడా, దాని తాలూకు క్వాలిటీ కూడా మారింది. సో ఈ రకంగా క్వాలిటీ మారినప్పుడు మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి. సో తీసుకునేటువంటి ఫుడ్ విషయంలోనూ అండ్ క్వాంటిటీ కూడా డిఫరెంట్ ఉందండి. చిన్నప్పుడు ఊరికే డబ్బా ఎదురుగా పెట్టుకొని తినేవాళ్ళు కాదు, ఆ మాట కూడా అడగచ్చు వీళ్ళని. ఏం చేసేవాళ్ళు, పెద్ద డబ్బా ఉంటే ఇంట్లో అందరికీ ఒక్కొక్క ప్లేట్లో కొంచెం కొంచెం, లేదా గుప్పెడితో తీసుకోవటము, చేతిలో పెట్టుకోవడము, ఇలాంటివి ఉండేవి. ఈ అలవాట్లు మానేసి డబ్బా ఎదురుగా పెట్టేసి టీవీ ఎదురుగా కూర్చొని మైండ్లెస్గా తినటము, ఫోన్ ఎదురుగా కూర్చొని మైండ్లెస్గా తినటము, ఇవి ఎలా సపోర్ట్ చేస్తారు? కరెక్ట్.
ఈ అలవాట్లన్నీ సేమ్ కాదు కదా. సో పిండి వంటలు తప్పు అని, పిండి వంటలు వద్దు అని కాదు చెప్పేది. పిండి వంటలు తినండి, మీ చిన్నప్పుడు అలా తినేవాళ్ళు అలాగే తినండి, దెన్ ఇట్ ఇస్ ఫైన్. సో ఎప్పుడు కూడా అందుకని గుడ్ బ్యాడ్ అని బాక్సుల్లో వేస్తేనే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. సో ఒక లాజికల్ గా ఫాలో అవ్వాలి రీజనింగ్, అప్పుడు ఎవ్రీబడి విల్ బి కన్విన్స్డ్. నిజానికి ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది, అవును నిజమే కదా అని. అలాగే ఇప్పుడు ఆర్గానిక్ గా ఫుడ్స్ అని చెప్పి, అంటే ఇప్పుడు బియ్యం దగ్గర నుంచి మళ్ళీ మనకు దంపుడు బియ్యం అని అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు. మనమేమో కొన్ని ఏళ్లుగా ఒక రకమైన పాలిష్డ్ రైస్ కానీ కొన్నిటికి అలవాటు పడిపోయాము. మళ్ళీ వాటికి స్విచ్ అవ్వడం, మళ్ళీ మిల్లెట్స్లోకి వెళ్ళడం, ఇదంతా మనకి కరెక్ట్ రిజల్ట్ ఇస్తుందా? మన హెల్త్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అది కరెక్టేనా అసలు ఆ పద్ధతి? సో ఎప్పుడైనా సరే మినిమలీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం అనేది మన ఆరోగ్యానికి మంచిదేనండి, డెఫినెట్గా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సెమీ పాలిష్డ్ అన్నారు, సెమీ పాలిష్డ్ ఒక పట్టు బియ్యము కానీ కొంచెము సెమీ పాలిష్డ్ మిల్లెట్స్ కానీ అవన్నీ తిరిగి ఆహారంలోకి తెచ్చుకోవటం అనేది తప్పనిసరిగా ఒక మంచి స్టెప్ అని చెప్పచ్చు. అయితే అక్కడి వరకు తీసుకొచ్చి ఆపేయాలి. కానీ ఇప్పుడు చెక్కలు చేస్తాను, చెక్కడాలు చేస్తాను, కానీ మిల్లెట్స్తో చేస్తాను, ఇవి హెల్దీ, సో మిల్లెట్స్ కాబట్టి నేను టన్నులు తింటానంటే అది కుదరదు. సో ఎక్కడ లైన్ డ్రా చేస్తున్నారు అనేది చూసుకోవాలి. చిరుతిళ్ళు చేసేటప్పుడు అవి బియ్యపిండితో చేయడానికి అలవాటు పడినవా, శనగపిండితో చేయడానికి అలవాటు పడినాయా, అంతే చేయండి. కానీ ఆ అవేర్నెస్ ఉండాలి, ఇది చిరుతిండి, సో చాలా తక్కువ మాత్రమే తీసుకోవాలి, అకేషనల్గా మాత్రమే తీసుకోవాలి. అండ్ ఈ పిండి వంటలు కేవలం పండుగలప్పుడు ఆ చుట్టుపక్కల మాత్రమే తీసుకోవాలి. ఈ అవేర్నెస్ ఉన్నప్పుడు సరిపోతుంది. నెక్స్ట్ ఈ వాటిని హెల్దీగా తయారు చేయాల్సిన అవసరం లేదు, చేసిన హెల్దీ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది, అంతే. నెక్స్ట్ వచ్చేసి మినిమలీ ప్రాసెస్డ్ అలా తీసుకుంటే సరిపోతుంది. థర్డ్ థింగ్ ఆర్గానిక్ అంటున్నారు కదండి, ఆర్గానిక్ ఫుడ్కి న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనేది అయితే రీసెర్చ్ స్టడీస్లో లేదు, యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఓకే, మేబీ అడిషనల్ రీసెర్చ్ స్టడీస్ ఏవైనా ఉంటే I would be very happy to learn more about it and see if there is any extra benefit. But ఆర్గానిక్ తీసుకోవడానికి ఆర్ తీసుకుంటే కొన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఏ రకంగా? న్యూట్రిషన్ పరంగా కాదు. మనకి ఇప్పుడు కొన్ని రకాల ఇన్ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉన్నాయనుకోండి, ఆ పెస్టిసైడ్ రెసిడ్యూస్ తక్కువ ఉండటం కానీ, అట్లాగే కొన్ని రకాల ఫర్టిలైజర్స్ వాడకం తక్కువ ఉండటం కానీ ఇలాంటివి ఉంటాయి. అయితే ఆర్గానిక్గా గ్రో చేసినటువంటి పంటలు కూడా, ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ కానీ, గ్రెయిన్స్ కానీ, పల్సెస్ కానీ, ఇవేవైనా సరే వాటిలో కూడా ఆర్గానిక్ అనే లేబుల్కి సూట్ అయ్యే పెస్టిసైడ్స్, సూట్ అయ్యే ఫర్టిలైజర్స్ వేరే ఉంటాయి. అవి ఏవి వాడరని కాదు, ఆ రకమైన ఫర్టిలైజర్స్, ఆ రకమైన పెస్టిసైడ్స్ కూడా వాడతారు. ఇంకొకటి ఏంటంటే డౌన్ సైడ్, జనరలీ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అనేవి వాడకానికి ఒక రకమైన లిమిట్ అనేది సెట్ చేసింది గవర్నమెంట్. ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఫినిష్డ్ గూడ్లో ఇంతకంటే ఎక్కువ రెసిడ్యూస్ ఉండకూడదు, అండ్ ఒక ఏకర్కి ఇంతకంటే ఎక్కువ ఫర్టిలైజర్ వాడకూడదు అనేటువంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆర్గానిక్ విషయానికి వచ్చినప్పుడు అటువంటి రెగ్యులేషన్స్ అనేవి ఇంకా లేవు. సో మనకి తెలియనటువంటి, పూర్తిగా అర్థం కానటువంటి ఈ పెస్టిసైడ్స్, ఇవన్నీ ఫర్టిలైజర్స్ అవసరమైన దానికంటే ఎక్కువ వాడేందుకు అవకాశం కూడా ఉంది. అందరూ వాడతారని నేను చెప్పట్లేదు. ఆర్గానిక్ చేసే వాళ్ళు కూడా చాలామంది చాలా ఇంటెగ్రిటీతో చేస్తున్నారు, మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. సో అందరూ అని కాదు. ఎప్పుడైనా అండి, వెన్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, పీపుల్ విల్ ఆల్వేస్ లుక్ ఫర్ షార్ట్ కట్స్. మన దగ్గర ఆర్గానిక్ రెగ్యులేషన్ అనేది స్ట్రాంగ్గా లేదు, ఇంప్లిమెంటేషన్ అనేది స్ట్రాంగ్గా లేదు, కాబట్టి ఊరికే ఆర్గానిక్ పేరు పెట్టుకొని ఆర్గానిక్ కాకుండా ఉండేటువంటి ఫుడ్స్ కూడా ఉన్నాయి. సో మీకు సోర్స్ ఉంటాయి, అదే కదా, అందుకే అంటున్నాను. సో మనం ఈ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ప్రోస్ అండ్ కాన్స్ అనలైజ్ చేసుకొని, మనకి ఆర్గానిక్ తీసుకోకపోవటం వలన వచ్చే నష్టం కంటే తీసుకుంటే వచ్చే లాభం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ వర్త్ స్పెండింగ్ మనీ ఆన్ ఇట్. సో ఈ డెసిషన్ అనేది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సింది. ఈ ప్రోస్ అండ్ కాన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతవరకు. సో ఆర్గానిక్ తీసుకోకపోతే న్యూట్రిషనల్ వాల్యూ పరంగా అయితే ఇబ్బందులు ఉండవు. అంటే ఇప్పుడు కొన్ని రకాల ఆయిల్స్ కూడా ఆర్గానిక్ ఆయిల్స్ వస్తున్నాయి, తర్వాత ఏమో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, అలాగే కొన్ని అవి వాడకం మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి మనకి. తర్వాత అలాగే కొన్ని రకాల పాత్రలు, అంటే వీటిలోనే వండితే మంచిది హెల్త్ కి, వీటిలో నాన్ స్టిక్ వాటిలో వాడితే మంచిది కాదు, ఇటువంటివి కూడా చాలా అభిప్రాయాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి. వాటి గురించి ఒక న్యూట్రిషనిస్ట్ గా మీరేం చెప్తారు? దిస్ ఈస్ అ వెరీ వైడ్ టాపిక్ అండి నిజానికి. బట్ జస్ట్
బ్రీఫ్గా చెప్పాలి అంటే ఆయిల్స్ విషయంలో అండి, రిఫైనింగ్ అనేది వన్ ఆఫ్ ద ప్రాసెసెస్ దట్ ఈస్ నెసెసరీ. అన్నీ కోల్డ్ ప్రెస్డే మంచిది అంటే మీకు కోల్డ్ ప్రెస్డ్ తీసుకునే అవకాశం ఉంటే, అది కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉండి, అలాగే తక్కువ క్వాంటిటీలో తీసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నప్పుడు కోల్డ్ ప్రెస్డ్ వాడండి, నష్టమేమీ లేదు. అయితే అలాంటి అవకాశం లేదు అనుకున్నప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకుంటే ఏదో బాగా డేంజర్ అని కాదు. రెప్యూటబుల్ సోర్సెస్, కరెక్ట్ అయిన బ్రాండ్స్ మీరు చూస్ చేసుకున్నప్పుడు చాలా వరకు రిఫైన్డ్ ఆయిల్స్ ఆ ప్రాసెసింగ్లో పార్ట్ కింద ఇనిషియల్గా ఆయిల్ సీడ్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి, యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి అది అంటారు. కానీ రెగ్యులేషన్స్ వలన తిరిగి కొన్ని న్యూట్రియంట్స్ అనేది యాడ్ చేయటం జరుగుతుంది. విటమిన్ ఏ కానీ విటమిన్ ఈ కానీ ఈ తిరిగి ఆయిల్స్కి యాడ్ చెయ్యాలి అనేది రూల్ కూడా. ఓకే, అంటే మనం ఇప్పుడు So, add చూస్తాము విత్ ఎన్రిచ్డ్ విత్ విటమిన్ ఈ, అది కరెక్టేనా? కరెక్టే అండి, వాళ్ళు చెయ్యాలి కంపల్సరీ కాబట్టి చేస్తారు. సో అలాంటప్పుడు యూజింగ్ దోస్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇస్ ఫైన్. నేను అన్నట్టు రెప్యూటబుల్ బ్రాండ్స్, ఎందుకు ఏమైనా తేడాలు వస్తే ద ఎంటైర్ బ్రాండ్ విల్ కొలాప్స్. సో దే ఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ దేర్ ప్రోడక్ట్ ఈస్. అటువంటివి చూస్ చేసుకోవచ్చు. కానీ ఆయిల్స్ విషయానికి వస్తే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ద క్వాంటిటీ యూ యూజ్. ఎలాంటి క్వాలిటీ తీసుకున్నా, ఏం తీసుకున్నా, రోజుకి ఎంత వాడుతున్నారు అనే దాని మీదే దాని ఎండ్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకొచ్చినా ప్రతిరోజు పూరీలు వడలు చేసుకొని తింటే దానివల్ల మీకు ఆరోగ్యానికి ఏం బెనిఫిట్స్ ఉండవు. ఏ ఆయిల్ తీసుకొచ్చినా తక్కువ క్వాంటిటీలో అవసరమైన మేరకే వాడుకోవాలి. నిజానికి విజిబుల్ ఆయిల్ అండ్ ఫ్యాట్ అనేది మన శరీరానికి పెద్దగా అవసరం లేదు. ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్ సోర్సెస్ నుంచే మనకు అవసరమైనటువంటి ఫ్యాట్ అంతా వస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్విజిబుల్ అంటే మన కంటికి అవి నూనెలాగా కనిపించాల్సిన అవసరం లేదు. ఇవి ఎందులో ఉంటాయి? సాధారణంగా ఈ గ్రెయిన్స్లో కొంత అమౌంట్ ఆఫ్ హోల్ గ్రెయిన్స్ తీసుకున్నప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. పల్సెస్ గింజల్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ అండ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సోయాబీన్ తీసుకున్నారనుకోండి, సోయాబీన్ ఆయిల్ అనేది దొరుకుతుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? సోయాబీన్ నుంచే వస్తుంది. సో ఇట్లా పప్పుల్లో కూడా కొంత ఉంటుంది. పల్లీలు లాంటివి మనం ఆహారంలో యాడ్ చేసుకుంటే దాని నుంచి కొంత వస్తుంది. నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్ కానివ్వండి, క్యాష్యూస్ కానీ ఆర్ పిస్తా కానీ, ఇట్లా ఏదో మనకి అవకాశం ఉన్నటువంటి నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే దాని నుంచి కూడా మన కంటికి నూనె కనిపించదు, కానీ ఇన్విజిబుల్గా అంటే దాంట్లో ఆయిల్ అనేది ఫ్యాట్ అనేది ఉంటుంది. అండ్ దట్ ఈస్ గుడ్ ఫ్యాట్ అవర్ బాడీ నీడ్స్. ఆ రకంగా మన శరీరానికి అవసరమైనటువంటి ఫ్యాట్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఈవెన్ కొబ్బరి నూనెగా వాడకం కంటే కూడా కొబ్బరి ముక్కలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇలాంటివి మనము ఎక్కువ ఫోకస్ చేయాలి తప్ప ఎలాంటి ఆయిల్ తీసుకుంటాం అంటే మనకి మన శరీరం మీద 1% ఇంపాక్ట్ చూపించే వాటి మీద మనం 90% ఫోకస్ పెట్టడం కంటే 99% మన హెల్త్ని ఏవి ఇంపాక్ట్ చేస్తున్నాయి? పోర్షన్ కంట్రోల్ ఇంపాక్ట్ చేస్తుంది, మనం అన్ని రకాల ఫుడ్స్ సరిగా తీసుకుంటున్నామా లేదా అనేది ఇంపాక్ట్ చేస్తుంది. వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో ఆయిల్ విషయంలో కోల్డ్ ప్రెస్డ్ ఎక్కువ రోజులు నిలవ ఉండదు. సో తక్కువ క్వాంటిటీలో మీరు ఫ్రీక్వెంట్గా కొనుక్కోగలిగినప్పుడు కోల్డ్ ప్రెస్డ్ వాడండి. లేదు మీరు ఒకటేసారి బల్క్లో తీసుకుంటారు, ఒక్కొక్కసారి కొంతమంది 5 kgs ఆయిల్ టిన్స్ అట్లాంటివి తెచ్చుకుంటారు కదా, అలా తెచ్చుకునే వాళ్ళైతే కనుక రెప్యూటబుల్ సోర్సెస్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్స్, అందులో కూడా రకరకాల ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, పల్లి నూనె ఉంటుంది, మన రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది, సోయాబీన్ ఆయిల్ ఉంటుంది. ఎప్పుడు ఒకటే నూనె కాకుండా మార్చుకుంటూ ఉన్నట్టయితే కనుక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మనకి వాటి నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అందటం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక 4 రకాల ఆయిల్స్ మీరు చెప్పినట్టు పెట్టుకొని ఒక రోజులో మనం ఒక 2-3 రకాల వంటలు వండుకుంటే కూరలో కొంచెం, పప్పులో కొంచెం, అట్లా ఒక దాంట్లో ఒక ఆయిల్ అట్లా వేసుకోవచ్చు. కానీ ప్రాక్టికల్ గా కొంచెం కష్టం కదండి. మీరు ఎన్ని రకాల గిన్నెలను అక్కడ పెట్టుకుంటారు, ఎన్నిట్లో ఎంత మైండ్ పెట్టి చేస్తారు. సో ఇట్స్ మెంటలీ ఆల్సో లిటిల్ టాక్సింగ్. చేసుకోగలిగినప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. సో నార్మలీ నేను ఈజీగా ఫాలో అవ్వగలిగే సజెషన్ ఏం చెప్తానంటే కేజీ ప్యాకెట్లు తెచ్చుకోండి, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక రకం తెచ్చుకోండి. సో అలా అయితే మీరు పీరియాడికలీ మనం రొటేట్ చేసినట్టు అవుతుంది కదా, సో అలా యూజ్ చేసుకోవచ్చు అని. సో నా ఫిలాసఫీ ఏంటంటే ప్రాక్టికల్గా అప్లికబుల్ అయి ఉండాలి. ఇది ఈ పని చేయడానికి మనం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుందని కాదండి. అంటే నేనేం నేను చేసే చెప్తాను మీకు. నేను ఒక కోకోనట్ ఆయిల్, ఒక పల్లి ఆయిల్, తర్వాత రిఫైన్డ్ ఆయిల్, ఇవన్నీ ఒక 4 రకాలు పెట్టుకుంటాను, ఇవి ఇంక్లూడింగ్ ఆలివ్ ఆయిల్. సో నేను ఒక కూరలో కొన్నిటికి పప్పులు, కొన్నిటికి నెయ్యి పోపేస్తాం, అది తాలింపు వరకు. తర్వాత కొన్ని దోశ అట్లాంటి వాటికి ఒక రకమైన నెయ్యి
ఆయిల్ వాడతాను. కూరల్లో కొంచెం ఒక్కోసారి పల్లి ఆయిల్ వాడితే కొన్నిసార్లు పైన కొన్నిటికి ఈ కోకోనట్ ఆయిల్ జస్ట్ కొంచెం స్ప్రింకిల్ చేసినట్టు, అది హెల్దీనేనా కాదా? యాజ్ లాంగ్ యాజ్ ద క్వాంటిటీస్ ఆర్ ఆల్ లిమిటెడ్. ఒక మనిషికి జనరలీ ఈవెన్ మన NIN రికమెండేషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళ రికమెండేషన్స్ ఇవన్నీ చూసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 20 to 30 grams ఆఫ్ ఆయిల్, టోటల్ ఆయిల్ పర్ పర్సన్ పర్ డే. మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, సో 3/4 120 grams ఆఫ్ ఆయిల్. మీరు ఇప్పుడు చెప్పిన 4 కలిపి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో తినే స్నాక్స్ అన్నీ కలిపి 120 గ్రాముల కంటే ఎక్కువ వెళ్ళకూడదు. అలా తీసుకున్నప్పుడు మీరు ఇలాగ 4 రకాలు పెట్టుకుని చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఫైన్. అదే అంటున్నా, మీ లైఫ్ స్టైల్కి మీకు అది చేసుకోవటానికి వీలైంది. కొంతమందికి 4 పెట్టుకోవడం కుదరదు అనుకోండి, స్పేస్ కన్స్ట్రెంట్, ఇంకేమీ లేదు, జస్ట్ స్పేస్ కన్స్ట్రెంట్, వాళ్ళకి ఒక్క నూనె డబ్బాను పట్టే అవకాశం ఉంది. ఏం చేస్తారు? సో వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇంకో ఆయిల్ అట్లా వాడుకోవచ్చు. విచ్ ఎవర్ ఇస్ కన్వీనియంట్ ఫర్ యూ, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ కన్వీనియన్స్ ఫ్యాక్టర్ ఆల్సో. ఎందుకంటే మనకి ఏది కన్వీనియంట్ అయితే అదే మనం ఎక్కువ కాలం చేస్తాము. సో ఆ కన్వీనియన్స్ వచ్చే వరకు మనం రకరకాల పద్ధతులని ట్రై చేసి, ఓకే అన్నిటికంటే ఇది చాలా తేలికమైన మార్గం లాగుంది, మనం ఇది చేద్దాము అనేది ఫిక్స్ అవ్వచ్చు. ఆ పాయింట్కి వచ్చే వరకు 3-4 రకాలు ట్రై చేయాల్సి రావచ్చు. దట్ ఈస్ ఓకే. అట్లా ఇంకా డిషెస్, ఇప్పుడు కుకింగ్ వెసల్స్ విషయానికి వస్తే అండి, వీలున్నంత మనం కుక్ చేసేటువంటి ఆహారంతో ఇంటరాక్షన్ తక్కువ ఉండేటువంటి వెజల్స్ యూజ్ చేయటం మంచిది. స్టెయిన్లెస్ స్టీల్ అన్నిటికంటే సేఫెస్ట్ అని చెప్పొచ్చు. మట్టి పాత్రలు అంటారా, కొన్నిటికి ఉపయోగపడుతుంది, కొన్ని చేయలేము దాంట్లో. సో మీరు మట్టి వాటిలో కుక్ చేసుకోదలుచుకుంటే క్లే పాట్స్ అవన్నీ కూడా డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ అబౌట్ ప్రాక్టికాలిటీ, మీకు కుదురుతుందా, ఆ మట్టికి శుభ్రం చేసుకునే పద్ధతి వేరే ఉంటుంది. అలాగే క్యాస్ట్ ఐరన్ వాడుతున్నారు అనుకోండి, అవి శుభ్రం చేసుకునే పద్ధతి, వాటిని మళ్ళీ జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకునే పద్ధతి మీకున్న టైంని బట్టి, అవకాశాన్ని బట్టి చూస్ చేసుకోండి. నాన్ స్టిక్ విషయానికి, ఆ కోటెడ్ విషయానికి వస్తే, మన ఇళ్లలో జనరలీ ఇండియన్ కుకింగ్లో ఏంటంటే బాగా మాడిపోయేలాగా కుక్ చేయటము, దాన్ని మళ్ళీ ఒక బరక పీచు పెట్టి రుద్దడం జరుగుతుంది. దానివల్ల ఆ కోటింగ్ అనేది చాలా త్వరగా పోతుంది. పోవటం కూడా ప్రాబ్లం కాదండి, ఆ చిన్న చిన్న పీసెస్ అనేవి మన ఫుడ్లో యాడ్ అవుతాయి. డెఫినెట్గా డేంజరే. వీలున్నంత తక్కువ నాన్ స్టిక్ ఉపయోగిస్తే మంచిది. కొన్నిటికి తప్పదు అనుకుని నాన్ స్టిక్ వాడేటప్పుడు దాని మీద గీతలు పడకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ పీచు అనేది దాని మీద పెట్టకుండా, కొన్న ఫస్ట్ డే నుంచి కూడా పీచు దాని మీద పెట్టకూడదు. చెక్క గరిటెలు, స్టీల్ గరిటెలు కూడా వాడకూడదు. సిలికాన్, సాఫ్ట్ ఎడ్జ్ ఉన్నటువంటి సిలికాన్ వాటితో యూజ్ చేయటము, చేత్తో మాత్రమే, అది కూడా గరుకు ఉన్నటువంటి సోప్ కాకుండా లిక్విడ్ సోప్తో శుభ్రం చేయడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోగలిగినప్పుడు నాన్ స్టిక్ కూడా సేఫ్గా వాడుకోవచ్చు. ఏ పక్కన కొంచెం డ్యామేజ్ అనిపించినా దాన్ని ఇంకా వాడకూడదు. ఈవెన్ ప్లాస్టిక్ కూడా అసలు పెట్టద్దు, ప్లాస్టిక్ అసలు వాడద్దండి, వాడద్దు అసలు. దాంట్లో నాన్ నెగోషియబుల్. స్టోరేజ్ కూడా ప్లాస్టిక్లో చేయకపోతే మంచిది. స్టోరేజ్ అంటే మీరు కట్ చేసిన కూరగాయలు, లేకపోతే పీల్ చేసి ప్రిపేర్ చేసి రేపొద్దున వండుకుందాం అనేటువంటి కూరగాయలు ప్లాస్టిక్లో పెడితే ఓకే. వేడిగా ఉండేటువంటి ఏ పదార్థం మీరు ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టద్దు. ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి ఏది మైక్రోవేవ్ చెయ్యొద్దు. అండ్ ప్లాస్టిక్ కంటైనర్లో ఏ వేడిగా ఉన్న పదార్థం ప్యాక్ చేసి లంచ్ బాక్స్గా తీసుకెళ్ళొద్దు. స్టీల్ బాక్సులు వాడండి, లేదా గాజు బాక్సులు వాడండి. అంతవరకు పింగాణి కానీ గాజు కానీ ఇటువంటివి ఓకే, కానీ ప్లాస్టిక్ అసలు వీలున్నంత తక్కువగా ప్లాస్టిక్ వాడండి. అది కొన్ని మనం హోటల్ నుంచి ఫుడ్ తెచ్చినప్పుడు వెనకాల మైక్రోవేవ్ సేఫ్ అని వేస్తారు. వద్దండి, ఇట్ ఈస్ సేఫ్ టు మైక్రోవేవ్ అంటే గిన్నెకేం కాదని, ఫుడ్ లోకి లీచ్ అవ్వదనే గ్యారంటీ అయితే లేదు. సో మైక్రోవేవ్ యా, ఈవెన్ బయట నుంచి తెచ్చుకోవటం అనేది డిస్కరేజ్ చేయడానికి, ఇప్పుడు బయట నుంచి ఆర్డర్ చేయొద్దు అనడానికి ఇది కూడా ఇంకో రీజన్ అండి. బయట నుంచి తెచ్చేటప్పుడు మనకి ప్లాస్టిక్ కంటైనర్లో హాట్ ఫుడ్ మన ఇంటికి వచ్చేప్పుడు కూడా హాట్ గానే ఉంటుంది కదా. మనం ఆర్డర్ చేసి గంట అవుతుంది, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేప్పుడు కూడా వెరీ హాట్ కంటైనర్, కానీ దట్ ఈస్ ప్లాస్టిక్. సో ఆ రకంగా కూడా మనం మైక్రో ప్లాస్టిక్స్ కన్జ్యూమ్ చేసేటువంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి, వారి అవకాశం ఉంటుంది కాబట్టి, అది తగ్గించుకోవాలంటే కూడా మీరైతే తినద్దు కాదు, ఆర్డర్ చేయొద్దు, వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని తినండి. ఎప్పుడైనా ఒక పర్టికులర్ డే అనో ఒక పర్టికులర్ వీక్లో వెళ్దామనో అలా పెట్టుకోండి. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఫుడ్ ఆర్డర్ చేయకుండా వెళ్ళి తినడం మూలాన. ఒకటి, కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. 2, రెస్టారెంట్కి వెళ్ళి కూర్చునేటప్పుడు ఆ రెస్టారెంట్ హైజీన్ చూసి మనం చూస్ చేసుకుంటాం. క్లౌడ్ కిచెన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు వాళ్ళు అసలు ఎలాంటి ప్లేస్లో ఫుడ్ ప్రిపేర్ చేసి మనకి ప్యాక్ చేసి ఇస్తున్నారు అనేది మనకి అవేర్నెస్ ఉండదు. సో ఆ హైజీన్ విషయంలో కూడా మనకు కొంత సేఫ్టీ అనేది ఉంటుంది. 3, అదొక హర్డిల్ కాబట్టి, అంటే ప్రిపేర్ అయ్యి బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తినడం అనేది ఒక సాగా కాబట్టి వీలున్నంత తక్కువ ఫ్రీక్వెంట్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది. 4,
అన్కప్లింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఏది మనం రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నప్పుడు టీవీ పెట్టుకుని ఫోన్ పెట్టుకుని కూర్చోం. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళి తినడం అనేది ఆల్టర్నేటివ్ టు ఆర్డర్ చేసుకోవటం అనేది లాగా. ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా కానీ ఓకే ఈరోజు ఆర్డరింగ్ వద్దు, అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ ఫలానా రోజు బయటకు వెళ్దాము అనేది పెట్టుకున్నట్టయితే కొంతలో కొంత మన ఆరోగ్యం బెటర్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, లాస్ట్గా వీగన్ గురించి కూడా చెప్తారా? ఇప్పుడు అదొక ట్రెండ్, అంటే ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయిందంటే ఏదైనా వస్తే ఇంక అదే ట్రెండ్, ఆ ట్రెండ్ని ఫాలో అయిపోవడం బ్లైండ్గా. చాలామంది వీగన్ అంటే ఇంకా ఇట్లా అదొక ఉద్యమం లాగా చేస్తారు. అగైన్ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు వై డూ యూ వాంట్ టు డూ ఇట్. కారణం ఏంటి? మనం ఏ పని చేసినా కానీ ఇది నేను ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను. ఆహారం తీసుకోవటమైనా అంతే. ఇప్పుడు తిందాం అనుకున్నారండి, ఎందుకు తిందాం అనుకుంటున్నారు? యూ వాంట్ టు గెట్ సమ్ ఎనర్జీ ఫ్రమ్ ఇట్, శక్తిని ఇస్తుంది కాబట్టి తిందాం అనుకుంటున్నారు, లేకపోతే ఈ రుచి బాగుంటుంది కాబట్టి నాకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి తిందాం అనుకుంటున్నారు. ఇలా పర్పస్ అనేది ఉండాలి. వీగన్ డైట్ లైఫ్ స్టైల్ ఫాలో అవుదాం అనుకుంటున్నారు, ఎందుకు ఫాలో అవుదాం అనుకుంటున్నారు, ఆ రీజనింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. కొంతమందికి ఏంటంటే వీళ్ళు యానిమల్ లవర్స్, ఆ పర్పస్ కోసము ఫైన్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ దట్ రీజన్ అబ్సల్యూట్లీ ఫైన్. యూ అండర్స్టాండ్ వై యూ వాంట్ టు డూ ఇట్. అండ్ అలా చేసినప్పుడు కూడా మన ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉండటం అనేది మనం జాగ్రత్త తీసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది ఎందుకు చేస్తారు, వీగన్ లైఫ్ స్టైల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి చేద్దాము, ఆరోగ్యానికి మంచిది కాబట్టి చేద్దాము అనుకునేటప్పుడు దానివల్ల మనకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా చూసుకోవాలి. సో వీగన్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అనేవి పూర్తిగా మన డైట్లో భాగం లేకుండా చూసుకుంటారు చాలా వరకు, హనీతో సహా. అలాంటప్పుడు యానిమల్ బేస్డ్ ఫుడ్స్ నుంచి మాత్రమే మనకి అందేటువంటి న్యూట్రియంట్స్ కొన్ని ఉంటాయి. ముఖ్యంగా B12 ఉందనుకోండి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ నుంచి మనకి రాదు, వచ్చేటువంటి అవకాశం లేదు. సో దానికి తగ్గట్టు ఇంకొక సోర్స్ ఏదైనా సప్లిమెంట్గా తీసుకోవటం కానీ ఇలాంటి జాగ్రత్తలు, అంటే పీరియాడికల్గా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఓకే ఈ న్యూట్రియంట్ షార్టేజ్ లేదు కదా అని చూసుకోవటం కానీ ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది. అలా జాగ్రత్త పడినప్పుడు వీగన్ ఫుడ్ ఆర్ వీగన్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్లీ ఫైన్. సో మనకి వై అనేది ఉండాలి, అలాగే చేసినందువలన మనకి నష్టం లేకుండా, మన ఆరోగ్యానికి నష్టం లేకుండా చేసుకున్నప్పుడు డెఫినెట్గా వీగన్ లైఫ్ స్టైల్ అనేది వన్ ఆఫ్ ద వెరీ హెల్దీ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండి. అయితే కొంత బ్యాలెన్స్డ్గా ఇప్పుడు డైరీ బేస్డ్ ఫుడ్స్, ఇప్పుడు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ వరకు ఇంక్లూడ్ చేసుకోవడము, లేకపోతే కేవలం ఎగ్స్ వరకు ఇంక్లూడ్ చేసుకోవడం, ఆర్ యానిమల్ బేస్డ్ ఫుడ్స్ ఉన్నా కానీ చాలా తక్కువ ఫ్రీక్వెన్సీతో తీసుకుంటూ ప్రిడామినెంట్లీ ప్లాంట్ బేస్డ్, అంటే ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవటం ద్వారా మనం హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇవాళ ఇంకా మాకు నిజానికి చాలా డౌట్స్ ఉన్నాయి, అయితే మళ్ళీ మనం కలుద్దాము. మీ సమయం వెచ్చించి మాకు వచ్చి ఈ పండగ వేళ ముఖ్యంగా మా వాళ్ళని ఎన్లైటన్ చేశారు, చాలా నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.